ఇక్కడ కనిపిస్తున్న చచ్చిపోయి ఉన్న జీసస్ స్వరూపం చేతి నుండి రియల్ గా బ్లడ్ కారింది. ఈ రోజు మా యూత్ అంతా కలిసి ఏలూరు దగ్గరలో ఉన్న దుగ్గిరాలలోని హోలీ ల్యాండ్ కి వెళ్ళాం. ఈ ప్లేస్ లో జెరూసలేం అలానే ఇజ్రాయెల్ యొక్క వివరమైన ప్రతిరూపం ఉంది. అలాగే యేసుక్రీస్తు జననం నుండి మరణం వరకు ఆయన జీవితాన్ని వర్ణించే అద్భుతమైన శిల్పాలు కూడా ఉన్నాయి. బైబిల్లో విన్న ప్రతి ఇన్సిడెంట్ ని మనం ఈజీగా అర్థం చేసుకునేలా ఇక్కడ శిల్పాలను సెట్ చేశారు. ఫాదర్ సిల్వియా పాస్కోలే గారు 1917 ఏప్రిల్ 12న ఏలూరుకు వచ్చి సువార్తను ప్రకటించి కాథలిక్ హిస్టరీలోని పునాది రాతగా నిలిచారు. అలా ఆ తర్వాత ఈ హోలీ ల్యాండ్ ని క్రియేట్ చేశారు. ఈ ఫాదర్ సిల్వియా పాస్కోలే గారిని దేవుని సేవకుడిగా గుర్తిస్తారు. 1924 లో ఆయన చనిపోయిన తర్వాత ఈ హోలీ ల్యాండ్ లోనే ఉన్న డివైన్ గ్రేస్ చర్చ్ లోనే ఆయన్ని సమాధి చేశారు. 2016 మే 20న మార్నింగ్ 6:30 టైంలో డివైన్ గ్రేస్ చర్చ్ గోడపై ప్రతిష్ఠించబడిన యేసుక్రీస్తు స్వరూపం కుడి చేతి మధ్యలోనే 2 వేళ్ల నుండి రక్తం కారింది. కొన్ని రక్తపు బొట్లు నేలపై పడ్డాయి. అలా కారిన రక్తాన్ని వైద్య పరీక్ష చేయగా అది మానవుని రక్తం అని నిర్ధారించబడింది. కానీ అది ఇప్పటి మానవులదైతే కాదు. వీలుంటే దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ ప్లేస్ కి విజిట్ చేయండి.